ప్రజాస్వామ్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మనందరికీ ఎంతో గౌరవకరమైన రోజు. 1950 జనవరి 26వ తేదీన మన భారతదేశం ప్రపంచానికి ఒక సమవాయన ప్రజాస్వామిక గణరాజ్యం అవతరించింది. మన రాజ్యాంగం అమలులోకి రాగానే భారతదేశం స్వతంత్ర దేశంగా ప్రజల ఆధీనంలో ఉన్నందున మన అందరి జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. మన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత వైశాల్యమైనది. సమానత, స్వేచ్ఛ, సోదరత్వం, ధర్మం, న్యాయం వంటి విలువలపై దృష్టి పెట్టింది. మన దేశం అందమైన విభిన్నతలతో కూడుకున్నప్పటికీ ఈ రాజ్యాంగం మనము సమానంగా మరియు పరస్పరం గౌరవించుకోవాలని చెప్పింది. ఈ రోజు మనం మన అమరవీరుల త్యాగాలను, వారి ప్రాణాల ప్రియమైన విశ్వాసాలను గుర్తుచేసుకుంటూ దేశం కోసం ఎప్పుడూ అంగీకరించని సాధికారతను పాటించవలసిన బాధ్యతను మనమీద ఉంచుకుంటున్నాం. ప్రజాస్వామ్యం మనకు అనేక హక్కులు అందిస్తుంది, కాని ఆ హక్కులన్నింటిని కూడా జాగ్రత్తగా వినియోగించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ దేశానికి, ప్రజలకు, పౌరసత్వానికి మేము సత్య, న్యాయం, సౌజన్యం మరియు సమాజ సేవ ద్వారా కర్తవ్యం తీసుకోవాలి. మన దేశం ఇప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాలలో ఒకటిగా అభివృద్ధి చెందుతోంది. ఇది మనం అందరికీ కలిసి చేస్తున్న కృషి, బలమైన ప్రజాస్వామ్యం మరియు గొప్ప ఆశయం. ఈ వేడుక సందర్భంగా మనం మన దేశానికి చేసిన అహంకారంలేని సేవలు గుర్తించి భవిష్యత్తులో మరింత శ్రద్ధగా, సాకారంగా మేము పనిచేయాలి. జై హింద్.